నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ శాఖలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ భాషిత పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు క్షత్రియ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ హాజరయ్యారు. అనంతరం శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చిన్ని కృష్ణుని ఊయలలో వేసి భక్తి భావాన్ని చాటారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ చిన్ని కృష్ణుల రాధికలను చూస్తే చాలా ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల పట్ల ఇప్పటి నుండి భక్తిభావం పెంపొందించేలా చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తి, ధర్మం, నీతి విలువలను బోధించేవి. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు పిల్లల్లో భక్తిభావాన్ని, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చిన్నారుల రూపంలో గోపాల గోపికల వేషధారణతో మరియు సాంస్కృతిక నృత్యాలతో కార్యక్రమాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఈ వేడుకల్లో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2025 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సబ్ కలెక్టర్ గారు ఆవిష్కరించారు. బోధన్ మున్సిపాలిటీకి చెందిన 14 మంది ఉద్యోగులు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేయగా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 మంది బూత్ స్థాయి అధికారులకు నియోజకవర్గంలో అర్హులైన ఓటర్లను నమోదు చేయడంలో చేసిన కృషికి గాను సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ బిట్టల్ గారు మరియు ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జై బల్జిత్ సింగ్ గారు. నమస్కారం. ఇప్పుడు ఈ 79th ఇండిపెండెన్స్ డేకి అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన అన్ని అధికారులకి, ఎంఆర్ గారికి, డిటీస్కి, మన రెవెన్యూ స్టాఫ్కి, మున్సిపల్ స్టాఫ్కి, మున్సిపల్ కమిషనర్ గారి అండ్ వాళ్ళ స్టాఫ్కి, అదేవిధంగా అధికారులకి, అనధికారులకి, ప్రెస్ మిత్రులకి అండ్ వేరే ఆర్గనైజేషన్, వేరే పీడిఎఫ్ డీలర్స్ కూడా వచ్చారు. అన్నికి నమస్కారాలు. అన్నికి 79th స్వతంత్రతా దినోత్సవానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా గౌరవం. ఈరోజు మన చరిత్ర గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. అదేవిధంగా హిస్టరీ, అదేవిధంగా ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నిటికీ మనకు దృష్టిలో పెట్టుకొని అన్నీ కలిసి అందరూ వర్గం, మతం, కులం, జాతి అన్నికి అందరూ కలిసి పని చేయాలి. అదే నేను దరఖాస్తు చేస్తున్నాను. అదే నేను మై విష్, మై డిజైర్ ఆల్సో. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రం నుంచి, దేశం నుంచి అన్ని పథకాలు ఉన్నాయి, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి జనాల కోసం. సో అది కూడా ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ పథకానికి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
అన్ని వర్గాల కోసం, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ లేబరర్స్ కోసం మన్రేగా పథకం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కూడా ఉంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీ 3,500. అది కూడా ప్రోగ్రెస్ బాగానే ఉన్నది. అండ్ ఆ ప్రోగ్రెస్ కోసం కూడా అన్ని మున్సిపాలిటీ ఎంపీడీఓస్ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వేరే అదర్స్కి రాజీవ్ గాంధీ యువ వికాసం ఉన్నది రాష్ట్రం నుంచి. అదేవిధంగా దేశం నుంచి కూడా ఆమ్ ఆద్మీ బీమా యోజన, వేరే వర్గం కోసం వేరే పథకం ఉన్నది. కాబట్టి మన 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది ఈ దిగువ విధంగా నిర్వహించారు. డీఐజీ క్యాంప్ కార్యాలయంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ కార్యాలయంలో అదనపు డీసీపీ శ్రీజా బస్వారెడ్డి గారు జాతీయ జెండాను ఎగురవేశారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డీసీపీ శ్రీ కె రామచంద్రరావు గారు జాతీయ జెండాను ఎగురవేశారు. బోధన్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే గేట్ దగ్గర నేడు భారత 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి నరసింహారెడ్డి గారు, ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు దేశాన్ని అభివృద్ధి దిశగా నడుపుతూ ప్రపంచ దేశాల్లో భారత్ని అగ్రస్థానంలో ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. భారత త్రివిధ దళాధిపతులు, సైనికులకి, భారత ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రజలు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోకి కిషన్, ప్రధాన కార్యదర్శులు రాజులదేవి పవన్ కుమార్, అరవింద్, సుధాకర్ చారి, కోలిపాక బాలరాజు, ప్రతాప్ గుప్తా, మాజీ ఫ్లోర్ లీడర్ వినోద్, మాజీ కౌన్సిలర్ ధర్మపురి ఏషేలస్వరి, కందికట్ల వాసు, హనుమాన్ లుత్సారి, గౌతమ్ గౌడ్, పప్పుల వేణు, గాదె సందీప్, అనిల్, లింగం, ఫణి, శ్రీకాంత్, కుమార్, భాస్కర్, నర్సింగ్లు, జల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నేడు భారత 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ పట్టణంలోని గురుద్వారా దగ్గర నిర్వహించడం జరిగింది. ఈరోజు మన దేశం కోసం ఎంతోమంది త్యాగమూర్తులు, త్యాగధనులు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు మనకి స్వతంత్రం సిద్ధించింది. అలాంటి స్వతంత్రానికి ఈరోజు భారతమాత ముద్దుబిడ్డగా నరేంద్ర మోడీ గారు ఆ భారతమాత రుణము మరియు ఈ స్వతంత్ర త్యాగధనుల రుణాన్ని తీర్చుకుంటూ మళ్ళీ పునర్వైభవం అఖండ భారతం వైపు తీసుకువెళ్తున్న వారికి భారత ప్రజలందరూ మద్దతుగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహిస్తే ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసి గర్వంగా నరేంద్ర మోడీ గారిని, భారత ప్రజల్ని మెచ్చుకుంటుంటే, భారత సైన్యాన్ని మెచ్చుకుంటుంటే, భారతదేశంలో ఉన్న కొంతమంది కుహానవాదులు ఈరోజు భారతదేశంలో ఉన్న ఐకమత్యాన్ని పట్టణ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఏదైతే యువత ముందుకొచ్చి ప్రాణాలు అర్పించి ఈ స్వతంత్రాన్ని సిద్ధించడం జరిగింది. మరి మనమందరం కూడా ఈ స్వేచ్ఛావాయువులను మరి పిలుస్తూ ఉన్నాం. చాలా ఆనందదాయకం. మరి ఏదైతే ఆ రోజుల్లో మరి స్వతంత్రం సిద్ధించింది, ఈ సిద్ధించిన స్వతంత్రాన్ని కాపాడుకునే విషయంలో ఎంతోమంది త్యాగదనులు మరి త్యాగం చేసినటువంటి పరిస్థితులు. అంటే స్వతంత్రం వచ్చింది, మళ్ళీ స్వతంత్రాన్ని పూర్తిగా ఉంటుందా మళ్ళీ పోతుందన్న ఆలోచనలో నేటి పరిస్థితులు మరి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రపంచ వేదికల ద్వారా కొంతమంది వ్యక్తులు మరి ఈ దేశం పట్ల ఏదైతే మరి అందరూ ఉమ్మడిగా ఉండి తెచ్చుకున్నటువంటి స్వతంత్రాన్ని మరి కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ 79 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇతర దేశాల మీద మరి మొన్న పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడిని మరి ఆ దేశంపైన ఎటువంటి దాడి జరగలేదు, ఎటువంటి విమానాలు కానీ ఫ్లైట్లు కానీ కూల్చలేదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఎంతో ఆందోళన కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఆగస్టు 15 మనం ఏ రకంగా మరి ఘనంగా నిర్వహించుకుంటామే, మరి ఆగస్టు 14వ తారీఖు రోజున మరి విభజన గాయాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా
భారత్ జోడో అనే పేరు మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి భారత్ జోడో అనే పేరు మీద మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా మరి భారత్ జోడో కాదు, అఖండ భారత్గా ఉన్నటువంటి మరి ఆనాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ అఖండ భారత్లో మరి భాగాలే. మరి అట్లాంటి విషయంలో వాళ్ళు భారత్ జోడో కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అఖండ భారత్ జోడో అని చెప్పేసి మరి కార్యక్రమాలు తీసుకెళ్లాలి. కాకపోతే మరి ఈ రోజుల్లో వాళ్ళు లౌకిక దేశంగా మరి సెక్యులర్ దేశంతో పేరుతో మరి ఈ దేశంలో మరి జరుగుతున్నటువంటి సంఘటనలు మొన్న మరి వినాయక చవితి మండపాలను కూడా రోడ్ల మీద పెట్టుకోవద్దని చెప్పేసి ఆంక్షలు విధిస్తూ మరి దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పటికీ కూడా కొంతమంది రాజకీయ శక్తులు, రాజకీయవాదులు కుతంత్రాలు చేసి మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మనమందరం కూడా నేటి నుంచే యువత అందరం కూడా సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా ఉండి ఏదైతే స్వతంత్రం సిద్ధించిందో దాన్ని చివరి వరకు, మన తుది శ్వాస వరకు కూడా ముందుకు నడిపించుకుంటూ పోవాలా అనే ఆలోచనతోటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రపంచ వేదికల ద్వారా దేశ ఔన్నత్యాన్ని, మరి ఏదైతే ఈ దేశ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచ వేదికల ద్వారా మరి చూపించారు. మరి నేడు మరి ఇట్లాంటి జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు, లౌకిక శక్తులు, ఏదైతే సెక్యులర్ వాదులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తుదముట్టించే ప్రయత్నం చేయాలా. వాళ్ళందరినీ కూడా ఒక రకంగా మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా రాబో రోజుల్లో ఈ యువత ఏదైతే ఉందో మరి సుస్థిరమైన ప్రభుత్వాన్ని, ఎంతో శక్తిగల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జీజీ ఫౌండేషన్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పతావిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు మరియు యాచకులకు కూలీలకు పండ్లు, బిస్కెట్స్లు పంపిణీ చేయడం జరిగింది. వారందరి సమక్షంలో జెండా పండుగను ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు డీజే దయానంద్, డీజే ప్రేమ్నాథ్, అల్జాపూర్ రాజేశ్వర్, నారాయణ్ వర్మ, డీజే సునీల్, కర్తన్ నవీన్, సంతాని విజయ్, బెల్దారి శ్రీనివాస్, అంబాదాస్, అల్జాపూర్ గంగామోహన్, జేసు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ శాఖలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ భాషిత పాఠశాలలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.